ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము తృతీయ స్కందములో 30వ అధ్యాయము శ్లోకం సంఖ్య 19. కపిల భగవానుచే విపరీత కర్మల వర్ణనము. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభస ఈక్షణౌ సహ దృష్ట్వా త్రస్త హృదయః శక్రుత్ మూత్రం విముంచతి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. శక్నుమూత్రం విముంచతి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రున్మూత్రం విముంచతి. యమదూతౌ యమరాజు యొక్క ఇద్దరు దూతలు. తదా ఆ సమయమున ప్రాప్తౌ వచ్చుటను భీమౌ ఘోరమగు సరభస క్రోధపూర్ణములగు ఈక్షణౌ కన్నులు కలవారు సహా అతడు దృష్ట్వా గాంచి త్రస్త భీతిల్లిన హృదయముతో శక్రుత్ మలము మూత్రము విముంచతి విడుచును. భాష్యము చెప్పిన శ్రీలా ప్రభుపాదుల వారు. మరణ సమయమున క్రోధనేత్రులకు యమదూతలు తన కడకు వచ్చుటను
గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రములు విడుచును. భాష్యం. దేహము నుండి బయటపడిన పిమ్మట జీవుడు 2 రకములకు గతులను పొందును. పాపకర్మలను నియమించువాడగు యమరాజు చెంతకేగుట ఒకటి కాగా, వైకుంఠ పర్యంతమగు ఉన్నత లోకములు కేగుట మరి ఒకటి. గృహపోషణార్థమై ఇంద్రియభోగ కర్మలందు రతులయ్యడి మనుజులు ఏ విధముగా యమదూతలచే యమరాజు భటులచే శిక్షింపబడుదురో కపిల భగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. తీవ్ర ఇంద్రభోగరతులైన వారు మరణ సమయమున యమదూతలకు ఆధీనులగుదురు. యమదూతలు ఆ మరణించు వ్యక్తిని ఆధీనుని చేసుకుని యమలోకమునకు కొనిపోవుదురు. ఆ లోకపు పరిస్థితులు రాబో శ్లోకమందు వివరింపబడి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము కపిల భగవాన్ చెప్పినటువంటి విపరీత కర్మల యొక్క వివరణలు చదువుతూ ఉన్నాం, ఇంతకుముందు నుంచి వింటున్నాము. అంటే విపరీత కర్మలు అంటే ఏంటి? కృష్ణ భక్తి రసభావం కాకుండా ఏదైనా సరే విపరీతం. అంటే వైదికంగా చెప్పబడిన ధర్మం ఉందో చూసారా, ఆ ధర్మం కానటువంటిది ఏదైనా సరే విపరీత కర్మలే అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. చాలా ఇప్పుడు పబ్లిక్లో ఎలా ఉంటుందంటే, సక్సెస్ఫుల్ మనిషి అంటే ఏంటి? కుటుంబ బాధ్యతలు ఎవడైతే సక్రమంగా నిర్వర్తిస్తాడో. కుటుంబ బాధ్యత నిర్వర్తించడం అంటే ఏంటి? పెళ్ళాం బిడ్డలను బాగా ప్రేమించి వారికి కావలసినటువంటి ఇంద్రియ సుఖానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యము సమకూర్చేవాడు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనిషి చాలా విజయవంతమైనటువంటి వాళ్ళ. ఇప్పుడు ఆ విధంగా ఎవరైతే చేయబోదో వాడు ఫెయిల్యూర్ లెక్క. ఇది కానీ మనకు స్క్రిప్చర్స్లో ఏమని చెప్పండి, దీని విపరీత కార్యక్రమం అంటున్నారు. విపరీతం అని ఎందుకు అన్నారు అనేది మనం గ్రహించుకుందాం. ఇప్పుడు విపరీతం అంటే అది వైదిక ధర్మం ప్రకారం కాకుండా చెప్పినట్టు కాకుండా ఇంకొక విధంగా ఉన్నదన్నమాట. దాని అర్థం అని విపరీత కార్యక్రమాలు అంటే ఈ జన్మ 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ మనకి ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే, ఈ భౌతిక భవసాగరంలో పడకుండా బయటికి రావడానికి, ముక్తిని పొందడానికి ఇవ్వబడినటువంటి శరీరం ఈ జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని దానికి తగ్గట్టుగా వాడుకోవాలి. దానికి తగ్గట్టు కాకుండా ఎవరైతే ఇంద్రియ భోగం కోసమే ఉన్నది అనుకుని, కేవలం ఇంద్రియ భోగం కోసమే ఉన్నది అనుకుని దాని ప్రకారమే ప్రవర్తించేవాడిని ఏమంటే గృహమేది అంటారు. గృహమేది లేకపోతే గృహస్థుడు అంటే ఏంటి? చక్కగా కృష్ణ భాగంలో ఉండేవాడు గృహస్థుడు అంటారు. గృహమేది అంటే ఏంటంటే వాడు ఓన్లీ దేహపరమైన సౌఖ్యాలను మాత్రమే అనుభవించడానికి ఉన్నది ఈ జీవితం అనుకునేవాడు మాత్రము గృహమేది అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి మరణ సమయమైన క్రోధ నేతులకు యమదూతలు తన కడకు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రం విడిచిన. అంటే ఈ చివరి టైంలో ఎప్పుడైతే ప్రాణాన్ని విడిచే టైంలో వాడు ఎదురుగుండా యమదూతలను చూసేటప్పటికి వాడికి భయం వేస్తుంది. భయం వేసి వాడి అవయవాలు ఏమీ కూడా కంట్రోల్లో ఉండవు. భయంతో చాలా మూత్రము మలం కూడా విడుస్తాడు అనమాట. అటువంటి పరిస్థితిలో ఉంటాడు. అటువంటి పరిస్థితి ఇక్కడ భాషలో ప్రభుపాద వారు ఈ విధంగా చెప్తున్నారు. దేహం నుండి బయటపడిన పిమ్మట జీవుడు 2 రకములకు గతులను పొందుదురు. పాపకర్మలను నియమించువాడు యమరాజు చెంతకేగుట ఒకటి. ఇంకొకటి ఏంటి? వైకుంఠ పర్యంతమకు ఉన్నత లోకములకు ఎగుట మరి ఒకటి. అంటే 2 మార్గాలు ఉన్నాయి. 2 విధాలుగా మనిషి జీవితం వదిలేసాక మనిషి 2 విధాలుగా పయనించే అవకాశం ఉంది. ఒకటి యమధర్మరాజు లోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకోటి వైకుంఠ లోకాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరు ఎప్పుడు ఎలా వెళ్తారని మనం చర్చించుకుందాం. గృహ పోషణార్థమై ఇంద్రియ భోగ కర్మల యందు రతులయ్యాడు మనుషులు ఏ విధంగా యమదూతలచే యమరాజు బడుగు శిక్షింపబడుదురో కపిల భగవాన్ ఇచ్చే వర్ణించినాడు. అంటే ఓన్లీ గృహమే. గృహం అంటే భార్య బిడ్డలు. అంటే ఏంటి? ఈ దేహము, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు. నేను నా వారు, నాది నా వారు అని ఏ విధమైన భావం ఉంటుంది? శరీరంతో పోల్చి బాగుంటుంది. అటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు అనే చెప్తున్నారు. తీవ్ర ఇంద్రభోగరతులైన మరణ సమయంలో యమదూతలకు ఆధీనగురు. ఇటువంటి వారు ఎవరైతే భగవంతుడి యొక్క చింతన మానేసి ఓన్లీ దేహపరమగు చింతన ఉంటారో వాళ్ళు యమదూతలకు ఆధీనలవుదురని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. యమదూతలు ఆ మరణించిన వ్యక్తిని ఆధీనని చేసుకుని యమలోకమునకు కోనిపోదు. ఆ లోకపు పరిస్థితులు రాబో శ్లోకం నందు వివరించబడి, ఇంకా వచ్చే శ్లోకాల మందు వివరించబడి.
దీనికి తగ్గట్టుగా నాకు ఒకటి ఇంతకుముందు 2వ స్కందంలో 1వ అధ్యాయంలో 4వ శ్లోకం నాకు గుర్తొస్తుంది, చదవాలనుకుంటున్నాను. అది చదువుదాము, దాని ప్రకారం మనం వెళ్దాం. ఇది 2వ అధ్యాయంలో 2వ స్కందము 1వ అధ్యాయం 4వ స్కందం. దేహాపత్య కలత్రాదిష్ ఆత్మస్తేన్వైశ్వసత్స్యపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి నా పశ్యతి. అంటే ఏంటంటే ఆత్మతత్వరహితులైన మనుషులు దేహము, సంతానము, భార్య వంటి చ్యుతి కలిగిన సైన్యము పట్ల మిగుల ఆసక్తులైనందున జీవిత సమస్యలను గూర్చి విచారణ కావింపరు. తగినంత అనుభవం గడించినప్పటికీ వారు తన అనివార్యమైన వినాశమును గాంచుదురు. చాలా ఎంత ఉన్నతమైన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వారు ఈ యొక్క కుటుంబ బాధ్యతల మధ్యలో పడిపోయి అన్ని మర్చిపోతారట. శ్రీసుడు ఈ భౌతిక మృత్యులోకం అని పిలువబడింది. ఈ భౌతిక ప్రపంచం మృత్యులోకం అని చెప్పేసి మత్స్యలోకం అని అంటాం మనం. మత్స్యలోకం అని ఇంకా భగవంతుడు ఏం చెప్తారు? దుఃఖాలయం అశాశ్వతం అంటారు. ఈ మత్స్యలోకానికి ఎప్పుడైనా సరే బ్రహ్మలోకం నుంచి ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం. పుణ్యం ఉన్నంత పాటు పై లోకాలకు వెళ్తాం, పుణ్యం నశించిన వెంటనే కింద లోకాలకు వస్తుంటాం. ఎలాగైతే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నశించిన వెంటనే మనం ఏం చేస్తాం? మళ్ళీ ఎటువంటిదనే తీసుకుంటాం. బ్యాంకులో డబ్బులు ఉంటే చల్లి కార్లు వెళ్ళాలనుకుంటాం, లేకపోతే నడిచి వెళ్ళాలనుకుంటాం. ఈ విధంగా మనకి పుణ్యం ఉన్నంత వరకు ఉన్నత లోకాలు ఉంటాడు, పుణ్యం తగ్గిపోయినట్టే క్షీణించినంతనే మళ్ళీ మత్స్యలోకంలోకి వస్తుంటాం. దీని ఏమంటారు? మత్స్యలోకం అంటారు. అంటే ఏంటి? మృత్యుభరితమైంది. అదే నేను చెప్పారు, మన ప్రభువులు ఏమని చెప్పారు? మనకన్నా ఉన్నత లోకాలు ఉన్న వారికి మనం మృత్యులోకం ఎందుకు అనుకుంటారంటే మన జీవితం చాలా చిన్నదని చెప్పేసి. అయితే ఎటువంటి దాంతో పోల్చారు? మెరుపు లాంటి జీవితం అని చెప్పారు. మెరుపు లాంటి జీవితం అంటే మెరుపు ఎంతసేపు వస్తుంది? మన సెకండ్లో వస్తుంది, మనం చూసేటప్పటికి పోతుంది. అలాగా ఉన్నత లోకంలో ఉన్నటువంటి దేవతలకి మన యొక్క జీవితం అలా కనిపిస్తుంది. ఏంటి? 100 సంవత్సరాలు బతుకుంటే వారికి ఏంటి? చిటికతో సమానం అన్నమాట. అలాగే మనకి ఒక పోలికి చెప్పారు ప్రభు నిన్న, మన ఎదురుగుండా లైట్ పురుగులు వస్తాయి, రాత్రి పురుగు, రెక్కల పురుగులు. రాత్రిపూట 1 గంట ఉంటాయి అంతే. ఎప్పుడైతే లైట్ వేస్తామో సంధ్య వేళలో ఆ టైంలో వస్తాయి, లైట్ చుట్టూ తిరుగుతాయి, దట్స్ ఇట్, చచ్చిపోతాయి. మనం అనుకుంటాం మన జీవితకాలంలో 1000 సంవత్సరాలు, అదే 1000 రోజులు బతికాం అనుకోండి, 1000 రోజులు 1000 జీవులు పోతుంటాయి. అలాగ అంటే రోజు అయ్యో దాని జీవితం ఎంత అని అనుకుంటాం. అలాగే మన దేవతలు కూడా మన జీవితాన్ని చూసి వీళ్ళ జీవితం ఎంత మెరుపు లాంటిది, ఇలా పుడతారు, ఇలా చనిపోతారు అనుకుంటారు అనమాట. ఈ యొక్క జీవితం గురించి మనం ఏమనుకుంటాం? మనం ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడం, లేకపోతే నాకు అందరూ బంధువులు, భార్యలు, అనుయాయులు ఉంటారు, వీళ్ళు రక్షిస్తారు, నాకు ఇన్సూరెన్స్ ఉంది అది రక్షిస్తుంది, లేకపోతే డబ్బులు ఉన్నాయి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అది రక్షిస్తుంది అనుకుంటుంటాం కదా. ఇదంతా అక్కడ గ్రహం మీద ఆలోచన చేసేటువంటి విధానం. ఈ యొక్క ప్రకృతికి విరుద్ధంగా యుద్ధం చేస్తుంటారు. అంతమాట మనం ఏమన్నారు? యంత్రారూఢాని మాయ కర్షతి అంటారు. అంటే ఏంటి? మనం ఇటువంటి ఈ జీవితం, ఈ మానవ శరీరంలో మానవ శరీరం కాదు, అన్ని 84 లక్షల జీవిత శరీరంలో ఏం చేస్తుంది? సంఘర్షణ చేస్తుంది అనమాట. ఏంటంటే ఎలా జీవించడం అంటే ఇంద్రియ భోగమే దాని యొక్క కార్యక్రమం. ఇక్కడ ఈ భౌతిక జగం మృత్యులోకం అని పిలువబడను. ఇది ఈ విషయం తెలుసుకుని ఆ విధంగా ఎందుకు మృత్యులోకం అనేది జ్ఞానం కావాలి మనకి, ఆ విధంగా బిహేవ్ చేయాలి. తర్వాత కోట్లాది సంవత్సరములు ఆయుర్దాయము కలిగిన బ్రహ్మ మొదలుకొని క్షణములు మాత్రమే జీవించే సూక్ష్మజీవుల వరకు ప్రతి జీవిను జీవ సంఘర్షణ కలుగుతుంది. మనం ఇప్పుడు చర్చించుకున్నాం కదా, బ్రహ్మదేవుని వయసుతో పోల్చుకుంటే సూక్ష్మజీవి యొక్క వయసు ఎంత? ఎవరేమైనా సరే ఈ యొక్క ప్రతి జీవిని జీవన సంఘర్షణ సలుపుచున్నది. అది మనకు యంత్రారూఢాని మాయ కర్షతి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అనగా ఈ జీవితము సరువులకు మృత్యువును విధించి భౌతిక ప్రకృతిలో ఒక యుద్ధము వంటిది. మానవ జీవితమును జీవుడు ఈ గొప్ప జీవన సంఘర్షణను అవగతం చేసుకొని సమర్థుడు కాగలడు. మనం యొక్క ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అంటే మన తాతలు తండ్రులు చనిపోతున్నారు మన ఎదురుగుండానే, అంటే మనం కూడా దానికి ఫేస్ చేయాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఏమంటారు? కాలహ కలయతామహం, కలయతామహం అంటారు. అంటే అనుచు వారిలో నేను కాలము వంటి వాడిని. మనం ఎవరైనా సరే ఎంత విర్రవేగినా సరే, నేను ఎంత బలవంతుడిని, నేను ఎంత ధనవంతుడిని, నేను ఎంత గొప్పవాడిని, ఈ దేశానికి అధినేతని, ఎంత బలవంతుని సరే కాలం టైంలో వచ్చి అతన్ని అణిచివేస్తాడు భగవంతుడు. అలాగే కాలహ కలయతామహం అంటారు భగవంతుడు. అలాగా ఇక్కడ భౌతిక యుద్ధం వంటిది మానవ జీవితము. జీవుడు ఈ గొప్ప జీవన సంఘర్షణ అవగతం చేసుకుని సమర్థుడు కాగలడు. ఎవరైతే ఈ యొక్క సంఘర్షణ మనం అర్థం చేసుకుని ఉంటాడో వాడు అవగతం చేసుకుంటాడు, వాడు సమర్థుడు కాగలడు. కానీ కుటుంబము, సంఘము, దేశము మొదలగు పలు విషయముల ఎడ అతిగా ఆసక్తుడైనందున అజేయమగు భౌతిక ప్రకృతిని అతడు దేహ బలము, సంతానము, భార్య, బంధువులు మొదలగు వానిచే సహాయంసే జయింపగొండు.
అనుకుంటాడనమాట. నాకు వీళ్ళందరూ ఉన్నారు, అనుయాయులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు ఆస్తులు ఉన్నాయి, నేను జయించగలను అని అనుకుంటుంటాడు. ఎక్కడికక్కడ ఓడిపోతూనే ఉంటాడు, ప్రతి చోట ఓడిపోతూనే ఉంటాడు. ఈవెన్ ఎవరు ఉన్నారనుకున్నారు వాడి ఎదుగునే ఓడిపోతుంటాడు. మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా కుటుంబ సభ్యులు ఎప్పటికీ సంతృప్తి పడరు, ఎప్పటికీ కావాలని ఉంటుంటారు. అలాగా ఆసక్తుడైన అజేయముకు ప్రకృతిగతను దేహబలం. ఓకే, పూర్వానుభవం మరియు గతించిన పూర్వులు ఉపమానముల ద్వారా ఈ విషయం తగినంత అనుభవజ్ఞుడైనప్పటికీ సంతానము, బంధువులు, సంఘ సభ్యులు, దేశవాసులు వంటి నామమాత్ర సైన్యము మహాసంఘర్షము నుండి నశింపబడేవారు అని అతను దాని. ఎవరైనా సరే ఈ మహాసైన్యం ఉందనుకుంటాడు, కానీ వాళ్ళందరూ నశించిపోతారు. చూడండి, మనకి ఒక అంధుడు ఉన్నాడు అనుకోండి, అంధుడికి సహాయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకొక అంధుడి దగ్గరికి వెళ్తే ఉపయోగపడుతుందా? ఓకే, ఇంకొక 100 మంది అంధుల దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంటుందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కళ్ళున్న వాడి దగ్గరికి వెళ్ళాలి. అలాగే మన మానవులు మనల్ని రక్షించుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనలాంటి ఇంకొక మానవుడి దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంటుందా? వాడికి ఉంది కదా, వాడే బతకడు, వాడికి కూడా ఇంకొకరి మీద ఆధారపడాలి. అటువంటప్పుడు మనకి ముక్తి కావాలంటే ఎవరు ముక్తికి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు? మనం ఎవరి మీద ఆధారపడాలనేది మనం గ్రహించగలి. అదే జ్ఞానం అన్నమాట. ఈ బంధువులు ఎవరి మీద ఆధారపడినా మనకి వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు. ఎవరు కాపాడగలరు? భగవంతుడు ఒకడే కాపాడు. అది చెప్తారు ఇప్పుడు మనకి 2 శ్లోకాల్లో చదువుదాము. ఈ జ్ఞానం ఉన్నవాడు మాత్రమే భగవంతుడి యొక్క సన్నిధానం చెందగలడని చెప్పేసి చెప్తున్నారు. తన తండ్రి లేదా తండ్రి యొక్క తండ్రి ఇదివరకే మరణించున్నాడని, కావున తాను కూడా తప్పక మరణించని ప్రతి ఒక్కరూ సత్య పరీక్ష కావింపవలని. అదే విధంగా తన సంతానము మరియు వారి సంతానము కూడా కాలంలో గతించగలరు. భౌతిక ప్రకృతితో సంభవించే ఈ సంఘర్షణ యందు ఎవ్వరునూ రక్షింపబడవోరు. మానవ చరిత్ర ఈ విషయము ఖచ్చితముగా నిరూపించవచ్చున్నది. మూర్ఖ జనులు తాము భవిష్యత్తులో భౌతిక విజ్ఞాన శాస్త్ర సహాయము శాశ్వతంగా జీవింపగలమని. కొంతమంది అంటారు ఈ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, సైన్స్ డెవలప్ అవుతుంది, వీళ్ళు రక్షిస్తారు అనుకుంటున్నారేమో. అటువంటిది ఏం జరిగే పని కాదు. వీళ్ళు ఇంకా కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్, సమస్యలు క్రియేట్ చేస్తారు, కానీ రక్షించే అవకాశం లేదు. ఎంత ఎదిగితే అంత సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పవర్ సప్లై ఉంది, బాగుంది అనుకుంటున్నాం, అంతే వర్షం వచ్చిందంటే మొత్తం అన్ని లైన్లు పడిపోతాయి. మనకి 1 రోజు ఉండదు, 2 రోజులు మనం లేదు. అలాగే ఒకసారి డలాస్లో మాకు మంచు పడింది. అంటే జస్ట్ ప్రతి రోడ్డు మీద ఒక అడుగు మంచు ఉంటుంది అన్నమాట, స్నో ఉంటుంది. అలా వచ్చిందంటే ఎప్పుడు రాదు జనరల్గా, కానీ వచ్చిందని కాబట్టి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం కరెంట్ పోయింది. కరెంట్ పోయిందంటే నీళ్ళు రావు, వంట చేసుకోవడం కుదరదు. వంట చేసుకోవడం పోయండి, అలా ఉంచండి. నీళ్ళు రాకపోతే అలా ఉంచండి. కానీ చలి, ఆ చలిలో -డిగ్రీలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టు ఉంటుంది. ఒక మనిషిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే అలా ఉంటుంది మొత్తం అంతా, ప్రపంచం అంతా. ఆ టైంలో చాలా ఇబ్బంది పడిపోయారు. అంత డెవలప్ అయిన కంట్రీ అనుకుంటాం. ఆ విధంగా అనమాట. మన అనుకుంటాం అనమాట, ఇది జస్ట్ సమ్మరా కాదు, ఏసీలు కొనుక్కుందాం, 2 ఏసీలు పెట్టేసుకున్నాం, 3 ఏసీలు పెట్టుకున్నాం, ఏది పనికిరాదు ఇవన్నీ పెట్టుకుంటున్న తర్వాత ఓజోన్ పొర పాడైపోతుంది, ఇంకా టెంపరేచర్ పెరిగిపోతుంటుంది. ఈ విధంగా అనమాట. మనం ఏం చేసినా టెక్నాలజీ పెరుగుతుందంటే దాంతోపాటు మీకు నేను చెప్పారు మన ప్రభువులు, మన వంశీ ప్రభు, ఏదైనా మీకు బెనిఫిట్ వస్తుందంటే అదో ప్యాకేజ్తో వస్తుంది, దాంట్లో నష్టం కూడా వస్తుంది అనమాట, కలిసి వస్తుంది. మీకు ఏసీలతో పాటు ఓజోన్ పొర వెళ్ళిపోతుంది. ఇక్కడ స్మోక్, కార్లు వచ్చినాయంటే కాలుష్యం పెరిగిపోతుంది. అలాగే మన ఇంటర్నెట్లో సైన్స్ ఇది పెరిగిపోతుందంటే దాంతోపాటు నక్సలైట్లు పెరుగుతున్నారు, అదే టెక్నాలజీ వాడుతారు. నెక్స్ట్ పోర్నోగ్రఫీ, ఇవన్నీ కూడా అంటే అసాంఘిక శక్తులు కూడా పెరుగుతున్నాయి దాంతోపాటు. అంటే మీకు వచ్చిన టెక్నాలజీ వల్ల 2 ఉన్నాయి, నష్టం ఉంది. అంటే చాకు లాంటిది అనమాట. చాకుని కూరగాయలు కోయడానికి వాడచ్చు, లేకపోతే కూనీ చేయడానికి వాడచ్చు. ఆ విధంగా మనకి కావాల్సింది ఏంటి? జ్ఞానం కావాలి. మీకున్న జీవితాన్ని ఏ విధంగా సమర్థవంతంగా చేయాలి అనేది మీరు గ్రహించుకోవాలి. అంతేగాని ఏది పడితే అది చేసేద్దామంటే కాదు. అందుకనే మనకు చిన్న వయసులోనే భగవద్గీత ఈ జ్ఞానం ఇస్తే తర్వాత అందుకనే బ్రహ్మచర్య లైఫ్. బ్రహ్మచర్య అంటే స్టూడెంట్ లైఫ్ అంటారు. స్టూడెంట్ లైఫ్లో ఉన్న తర్వాత 70 సంవత్సరాలు ఏ విధంగా బతకాలని నేర్చుకోవాలి వాడు. గృహస్థగా ఉన్నా పర్వాలే, బ్రహ్మచారిగా ఉన్నా పర్వాలే. కానీ గృహస్థగా ఉన్నప్పుడు ఏం చేయాలి, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి, ఆ విధంగా చేయాలి. గృహమేదిగా కాకూడదు. ఈ జ్ఞానం ఎక్కడ ఇస్తున్నారు? స్టూడెంట్ లైఫ్లో ఇస్తున్నారు. 20 సంవత్సరాలు ఎక్కడ వస్తుంది? మనకు కేవలం మన కృష్ణ కాన్షియస్లో మాత్రమే ఇవ్వగలుగుతుంది అది పూర్తి జ్ఞానం. అలాగా శాశ్వతంగా జీవించగలని పలుకుతుంది. మానవులు ప్రదర్శించిన ఈ అజ్ఞానము నిక్కముగా భ్రాంతిమైంది. దీన్ని ఏమన్నారు? అజ్ఞానం అన్నారు, భ్రాంతిమైంది. ఇదే కూడా మనుషులకు
భ్రాంతిలో ఉంటారు. భ్రమ అంటాము. భ్రమ అంటే ఏంటంటే నేను ఈ శరీరాన్ని అనుకున్నప్పటి నుంచి మొదలవుతుంది భ్రమ వాడికి. ఇది నా స్వతహాగా నేను సంపాదించుకున్నాను అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శరీరం? పుట్టినప్పుడు మనకి ఎంత ఉన్నాం? 3 కేజీలు ఉంటారేమో, 2.5 కేజీలు ఉంటాడు. ఇప్పుడు 50 కేజీలు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వీడు ఎలా సంపాదించుకున్నాడు? వీడికి ఏమైనా పెంచేసుకున్నాడు? ఎలా పని చేసుకుంటాడు? ఏదో తినబట్టే కదా, ప్రకృతి ఇచ్చింది తినబట్టే కదా. తర్వాత నాకు ఆ ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టినప్పుడు ఏం లేవు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? కానీ వాడు అన్నేసుకుంటాడు, ఇది నా ఇల్లు, ఇది నాది అనుకుంటాడు. ఇవన్నీ ఆ జ్ఞానం ఎవరికి ఉండాలి? జ్ఞానవంతుడికి ఉండాలి. రే, ఇది నీకు వచ్చింది కాదు, ఇది నువ్వు ఆపాదించుకున్నావు, ఇది నాదనుకుంటున్నావు, దీనికి అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్పేసి మనకు జ్ఞానం ఉండాలి. అది ఆత్మ యొక్క సహజ స్థితి మరణించుటిగా దీనికంతటికీ కారణం. అంటే పలుకుతుంది, మానవులు ప్రదర్శించడి ఈ అజ్ఞానం నిక్కముగా భ్రాంతిమైంది. ఈ విధంగా ఆలోచించేవాడు భ్రమలో ఉన్నాడని చెప్పాలన్నమాట, అజ్ఞానంలో ఉన్నాడనమాట. ఆత్మ యొక్క సహజ స్థితి మరుచుటయ్యే దీనికి అంతటికీ కారణం. మనం అంటే అసలు సహజ స్థితి మర్చిపోవడం. మన సహజ స్థితి ఏం చెప్పారు? జీవేర స్వరూపహే, అది సహజ స్థితి. ఆ సహజ స్థితి మర్చిపోయి నేను ఈ దేహానికి దాసుని అనుకుంటే వాడు అజ్ఞానంలో ఉన్నట్లు. ఈ యొక్క జ్ఞానం నేర్పేది అక్కడ మన కృష్ణా కాన్షియస్లో నేర్పుతున్నారు. మనకి భగవంతుడి యొక్క సేవకులు. నిజంగా మనం అందరూ సేవకులమే. ఏ విధంగా చూసినా బయట వాడు కూడా సేవకుడే. ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా సేవకుడే. వాడేమంటే రాజకీయ నాయకుడి దగ్గర మన దగ్గరకు వచ్చి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అంటాడు. అవకాశం ఇచ్చాక వాడిని మన నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు అంటాడు రాజకీయ నాయకుడు. అందుకనే ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నట్టే లెక్క. ఒక కంపెనీ CEO ఉన్నాడు అనుకోండి, వాడు కూడా సేవ చేస్తున్నట్టే. ఆ విధంగా అనమాట. కానీ ఆ సేవ అనేది ఎవరికి చేయాలనేది సహజ రూపస్థితి బట్టి మనకి సహజ రూపమైన భగవంతుడికి సేవ చేయాలి. దాన్నే మనకి 24 గంటలు ఇక్కడ ఉన్న బ్రహ్మచారులు ఎవరు కూడా వాళ్ళు పర్సనల్గా నాకు ఏమొస్తుందని ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు. నేను భగవంతుడికి ఎంత సేవ చేయగలుగుతాను, అదొకటే అంత ఆలోచన. అంటే ఇటువంటి వాళ్ళు ఏమన్నారు? అంత మాట సహజంగానే భగవంతుడి సేవలో ఉన్నారు అటువంటి వాళ్ళు. దీని అంతటికీ కారణము ఈ ఓకే, ఈ భౌతిక జగము దాని ఎడ మన ఆసక్తి కారణములనే స్వప్నము వలె నిలుచును. లేని ఎడల వాస్తవమునకు జీవుడు సర్వదా భౌతిక ప్రకృతి పరమైనట్టి వాడు. ఆ భౌతిక ప్రకృతి అనేది మహాసముద్రము కాలమనడి అలలను కూడి ఉన్నది. నామమాత్రపు జీవన స్థితిలే దాని అందరి బుడగల వంటివి. ఇదేమంటున్నారంటే అలలు వస్తుంటాయి కదా, సముద్రం అలలు వస్తుంటే అలా జీవితాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు. దీంట్లో మనకి బుడగలు వస్తుంటాయి కదా, ఆ బుడగలు అంటే మనకు బంధువులతో సమానం, వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ జీవితకాలం ఎంత బుడగ వంటిది అంటే, బుడగ వంటిది జీవితం అంటారు కదా, కానీ దాన్ని అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇలాగా నామమాత్రపు జీవన స్థితిలే దాని అందరి బుడగలని వంటివి. అదే దేహము, భార్య, సంతానము, సంఘము, దేశ ప్రజలు మొదలగు వారు రూపమున మన ఎడల ప్రత్యక్షమవుతుంది. ఆత్మజ్ఞానము లోపించిన కారణముననే మనము అజ్ఞానముకు బలయ్యి శాశ్వతమగు జీవన స్థితుల వృధా అన్వేషణలో మానవ జీవితం విలువ శక్తి. ఈ జ్ఞానం లేకపోతే ఏంటి, మనకిచ్చినటువంటి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుని దేహపరమైన కోరికల మీద తిరుగుతున్నారు. దీన్నే గృహమేధ అంటే, దీన్నే విపరీత కార్యక్రమాలు అని చెప్పేసి భగవంతుడు వర్ణిస్తున్నాడు. మరి ఇటువంటి దాని కాకుండా ఇంకొకటి ఏంటి? ఇంకా కొద్దిగా దీని గురించి ఇంకా చెప్తున్నారు. ఏమంటారంటే మానవుల సమస్త భౌతిక పురోగతి కేవలం శవాలంకారం వంటిది. ఏముందండి, నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ చేశాను, లేకపోతే చాలా ధనవంతుణ్ణి, చనిపోయాక ఏమవుతుంది? అదంతా కూడా నాశనం అవుతుంది. దానికి ఏముండదు కదా. దీని ఏమంటే శవాలంకరణ. మీరు ఎంత చేయండి, భగవంతుడి భక్తి లేకుండా, భక్తితో సేవ కాకుండా మీరు ఎంత చేయండి, అదంతా కూడా శవాలంకరణ అంటున్నారు. అంటే చచ్చిపోయిన వ్యక్తికి అలంకరణ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఎవడైనా ఏం చేస్తాడో దానికి ఎలాగనమాట. ప్రతి ఒక్కరు ఏదియో కొన్ని దినములకై కొట్టుమిట్టుట మృత శరీరము వంటి వారు అయినప్పటికీ మానవ శక్తి మృత శరీరమును అలంకరించుట ఎందే వృథాయగుతుంది. మన శక్తి అంతా ఇటువంటి మృత శరీరాన్ని అలంకరించడానికే సరిపోతుంది. చూడండి, ఈ శరీరానికి ఎంత అలంకరణ కావాలి? రోజుకి 2 సార్లు స్నానం చేస్తే కానీ బాగుండదు, లేకపోతే కంపు కొడుతుంది. రోజుకి 2-3 సార్లు భుజిస్తే కానీ శరీరం మెయింటైన్ అవ్వదు, పడిపోద్ది. ఒక రోజు మానేస్తే 2వ రోజు లేవదు. అంటే దీని మెయింటెనెన్స్ ఎంత అవసరం అంత ఉంది. కాబట్టి మనకి భక్తుడు అనేవాడు దీని మెయింటెనెన్స్ ఎంత మినిమం ఉంచుకుంటాడో అంత మినిమం ఉంచుకోవాలన్నమాట. మినిమం ఉంచుకోవడం అంటే దీనికి తగినంత వరకే ఇవ్వాలి. దీనికి ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే, తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే. ఎక్కువ ఇస్తే ఏంటి? బద్ధకంగా ఉంటుంది, భుక్తాయాసం అంటాడు. తక్కువ ఇస్తే నీరసంగా అంటాడు. కాబట్టి దీనికి ఎంతవరకు కావాలో అంతవరకే ఇచ్చేయడం భక్తుడు నేర్చుకునేది అన్నమాట. విలువ ఇవ్వాలి. దీనికి శరీరం ఆరోగ్యంగా ఉండాలి, అంతేగాని దీనికి సౌకర్యవంతంగా ఉండక్కర్లే, ఆరోగ్యంగా ఉండాలి.
అంతేగాని మనకి దీనికి దేహ సౌష్ఠవం అక్కలేదు, పుష్టి కావాలి లేకపోతే కండలు పెంచాలి అనేది కాదు, దేహం ఆరోగ్యంగా ఉంటే చాలు. అలాగే జీవాన్ని సంతృప్తి పెరగడం మన వల్ల కాదు, కాబట్టి దాని సంతృప్తి జస్ట్ కడుపు సరిపోయిందా లేదా, సరిపోతే మానేయాలి. జీవ సంతృప్తి అనేది మనకి ఎన్ని జన్మలు ఎత్తినా కుదరదు. ఎన్ని జన్మలు ఎత్తినా ఓకే, మాంసం మీద ఉన్నవాడు వాడికి 2-3 జన్మలు సింహంలాగా పుట్టించామని అయినా సరే వాడికి కుదరదు. అర్థమవుతుందా? వాడికి మైదున సుఖం కావాలనుకున్నాడు కోతుల్లాగానో లేకపోతే వాటిగా పుట్టించేసినా వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా అది కూడా తిరగదు. ఏదైనా సరే వాడికి ఈ ఇంద్రియాలని ఎన్ని జన్మలు ఎత్తించినా సరే వాడికి ఇంద్రియ సుఖం అనేది సంతృప్తి పడదు. కాబట్టి వాటిని ఏమంటున్నారు, నియంత్రించడమే దాని యొక్క కంట్రోల్, వాటిని నియంత్రించడమే. వాటికి ఎప్పుడు కూడా ఈ ఒకసారి అడుగుతుంది కదా గులాబ్ జామ్ తిందాం అనుకుంటే అది అక్కడ ఆగిపోదు. అదేమవుతుంది, అగ్నిలో నెయ్యి వేసినట్లు అన్నమాట. ఒకసారి తిన్నాం అనుకోండి ఇంకా మరి సుఖపడిపోతుంది, అబ్బా బాగుందిరా ఇంకోసారి తినాలని అనిపిస్తుంటుంది అన్నమాట. అప్పుడు 4 రోజుల తర్వాత అది గుర్తుకొస్తుంది, మళ్ళీ మనం గుర్తుకొచ్చి ఇంకోసారి తినాలనిపిస్తుంది. అంటే మనసును కంట్రోల్ చేసి ఇంద్రియం ఏం చేస్తుంది, మనసును లాగేస్తుంది. కాబట్టి మొదట్లోనే దాన్ని త్రుంచివేయండి అంటున్నారు. కాబట్టి బ్రహ్మచారి ఈ యొక్క చిన్న వయసులో ఉన్నప్పుడే త్రుంచివేయాలి అటువంటి కోరికలన్నీ. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాక త్రుంచివేయడానికి మనకు ఆలోచనలు వస్తాయి. ఇంతకుముందు అది తిన్నప్పుడు ఎలా ఉంది ఆలోచన కూడా రాకూడదు. అటువంటి రాకుండానే దాన్ని ఆజ్యం పోసి మళ్ళీ పెంచే కన్నా సప్రెస్ చేసేయండి, తగ్గి దాని మీద వెళ్ళకూడదు కోరిక. ఇప్పుడు కాఫీ టీలు మేము ఎంతకుముందు చిన్నప్పుడు తాగిన వాళ్ళమే, ఇప్పుడు కాఫీ టీల మీదకి వెళ్ళదు. మొదట్లో ఏమైంది, కొద్దిగా ఇంకా గుర్తు వచ్చేది కాఫీ టీలు తాగితే బాగుండేది, తర్వాత రాను మొత్తం మర్చిపోయింది. అసలు కాఫీ అనేది లేదు, టీ అనేది అసలు గుర్తురాదు, మనకు అలవాట్లేదు, తినకూడదు, తాగాలని కూడా అనిపిస్తుంది, చాక్లెట్ కూడా తినాలనిపిస్తుంది. ఇటువంటి విధంగా మనం కంట్రోల్ చేయగలగాలి. ఈరోజు చేద్దాం రేపు చేద్దాము, ఈ రోజుకి తినేద్దాము చేసేద్దామంటే జరిగే పని కాదని చెప్పేసి చెప్తున్నారు. మనకి పెద్దలు చెప్పారు, జ్ఞానవంతులు. సిగరెట్ కాల్చేవాడు అలాగే మొదలు పెడతాడు, ఒక సిగరెట్ అంటాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు, 2వ రోజు 3వ రోజు అలవాటు అయిపోతుంది, ఇంకా తర్వాత లేకుండా ఉండలేడు అనమాట. ఆ విధంగా ఉంటుంది. తర్వాత మానేస్తే ప్రాబ్లం ఉంటాడు డాక్టర్, ఈ విధంగా తయారవుతుంది. కాబట్టి మనం అటువైపు చూడకపోవడం మంచిది, అనుభవించకపోవడమే మంచిది, ఫస్ట్లోనే నరికివేయాలి దాన్ని. అలాగా ఈ భ్రాంతిమయమైన మానవ కర్మలు వాస్తవ స్థితిని చూపిన పిదప మానవుని నిజధర్మము సుఖదేవ గోస్వామిచే తెలుపబడినది. ఈ మానవ జన్మ మనకి ఎందుకు వచ్చిందంటే మనం భగవంతుడిని మర్చిపోతే మనకు మానవ జన్మ వస్తుంది, ఇటువంటి జన్మ వస్తుంది. మర్చిపోతే భగవంతుడు లేకుండా మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్ళాను, ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్ళాలని అడిగాను మా అమ్మగారిని అనుకో, ఆవిడేమంటుంది, నేను కూడా వస్తాను పదరా అన్నది అనుకో. మనం ఏం ఎంజాయ్ చేస్తామో ఫ్రెండ్స్ తోటి. అలాగే మన పిల్లలు వెళ్తారు, సినిమాకి వెళ్తారంటారు, డాడీ ఎవరే మీ ఫ్రెండ్స్ వెళ్తాను డాడీ అంటారు, వద్దురా నేను తీసుకెళ్తానంటే అబ్బాయి నేను వద్దంటారు. ఎందుకు, నేను లేకుండానే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి వాళ్ళు. అలాగే భగవంతుడు లేకుండా నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, అందుకునే ఇక్కడికి వచ్చి పడ్డాం మనం. అది భగవంతుడు లేకుండా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, అయ్యో నేను ఒక్కడనే ఎంజాయ్ చేయాలని, నాకుతో పాటు భగవంతుడు ఉంటేనే కానీ అది పూర్తి ఎంజాయ్మెంట్ కాదు అని తెలియాలి. తెలిసేందుకే ఈ జన్మ ఇచ్చారు. కానీ అలా కాకుండా ఇదే నా సౌఖ్యంగా ఉందనుకుంటే ఇక్కడే జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఆ జన్మ ఈ జన్మ ఆ జన్మ ఎత్తు, కుక్క నక్క పిల్లి మనిషి బ్రహ్మ దేవుడు ఈ విధంగా ఎత్తుతూ ఇక్కడే బతకాల్సి వస్తుంది. అలా కాదురా, నాకు జ్ఞానం ఏం కావాలి, భగవంతుడు లేకుండా నాకు సంతృప్తి లేదు, భగవంతుడే నా యొక్క ధ్యేయం అని ఎవరు అనుకుంటారో ఈ జీవితం మళ్ళీ ఎత్తాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క సేవకుడుగా ముక్తిని పొందవచ్చు. ఎన్ని రకాల ముక్తులు ఉన్నాయి, 5 రకాల ముక్తులు ఉన్నాయి. సారిష్టి, సామీప్య, సాలోక్య, సారిష్టి, 5 ఉన్నాయి. సాయుధ్యం మనం కోరుకోం, జనరల్గా మాయావాదులు కోరుకుంటారు సాయుధ్యం అంటే బ్రహ్మజ్యోతిలో కలవటం లాంటిది. మిగతాదంతా కూడా సాలోక్య అంటే ఏంటి, భగవంతుడు ఉన్న లోకాల్లోకి వెళ్తాం. సారూప్య అంటే భగవంతుడు ఉన్నటువంటి రూపం వస్తుంటుంది మనకు, విష్ణుదూతలు ఎలా ఉంటారు, విష్ణులాగానే ఉంటారు అలాగా. సారిష్టి భగవంతుడు ఉన్నటువంటి భోగభాగ్యాలు ఉంటాయి, సారిష్టి అలాగనమాట. సామీప్య అంటే బాగా సామీప్యంలో ఉంటారు ఫ్రెండ్స్, సామీప్య గోపికలు వీళ్ళందరూ సామీప్య, ఈ విధంగా ఉంటారు. ఈ తప్పుదారి పట్టినట్టు వారు కానీ భగవద్భక్తులైన వారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానపు పూర్ణానుభవం కలిగిన వారు మోహమున గురిగా. ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళు మోహానికి గురికాక జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించాలి నిర్ణయించిన బడిగా వాడతారు. అది విహిత కర్మలు, ఇది విపరీత కర్మలు.
ఇంకొక శ్లోకం చదువుదాము. ఇది ఏంటంటే ఇప్పటి వరకు ఏం చేసుకున్నాము? విపరీత కర్మల గురించి చూసుకున్నాం. మరి విపరీత కర్మలు ఏమంటే అసలైన కర్మలు ఏదో చూద్దాం, అది కూడా చూద్దాం. ఏమంటారు? ఓ భరత వంశీయుడా, తస్మాత్ భారత సర్వాత్మ భగవానీశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మరంతవ్యశ్చేచ్చతా భయం. ఓ భరత వంశీయుడ, సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరిన వాడు పరమాత్ముడు, నియామకుడును, సమస్త క్లేశముల నుండి రక్షించువాడును ఆగు శ్రీకృష్ణ భగవాన్ని గూర్చి శ్రవణము కావించి కీర్తించి స్మరణము కావింపవలను. మనం ఏ విధంగా మనం ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణవంతంగా చేయాలనుకుంటున్నామంటే ఈ విధంగా చేయాలి. అలాగా సమస్త క్లేశం నుండి ముక్తుడు కాగోరినవాడు అంటే ఈ క్లేశాల గురించి ముక్తి కావాలనుకుంటే ఏంటి చేయాలి? పరమాత్ముడు, నియామకుడు, సమస్త క్లేశం నుండి రక్షించేవాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం, అందుని రక్షించలేడు. అలాగే మనల్ని రక్షించాలంటే ఏం చేయాలి? సమస్త క్లేశం నుండి రక్షించేవాడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయన గురించి శ్రవణం కావించాలి, ఆయన గురించి కీర్తించాలి, ఆయన్ని స్మరించుకోవాలి అని చెప్తున్నారు. నిద్ర సంభోగ ఆర్థిక పరిస్థితులు వృద్ధిపరుచుకున్నట, విస్మృతి అనేది గర్భమున నశింపనున్న బంధువులు మూకను పోషించుట వంటి గడిచిన శ్లోకమునందు వివరించాను. భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటాం. ఎప్పుడైనా ఈ భౌతిక పరిస్థితులు మెరుగుపరుచుకుందాం అనుకుంటే వాడు మూర్ఖుడు అని చెప్పేస్తున్నారు దీంట్లో. ఈ భౌతిక కర్మలు ఏందో నియుక్త జీవుడు తనకు తాను కామ్యకర్మల వలనను బంధించుకును. అదియే జలచరములు, సస్యములు, సరీసృపములు, పక్షులు, జంతువులు, అనాగరిక మానవుడు ఆ పెదప కామ్యకర్మల వలయము నుండి బయటపడుటకు అవకాశమైనటువంటి మానవ జన్మం వంటి 84 లక్షల జీవరాశులు ఎందు. అంటే ఈ జంతువులు ఉన్నాయి కదా, జంతువులకు ఇటువంటి జ్ఞానం ఉండదు. ఏంటి ఎటువంటి జ్ఞానము? ఈ యొక్క భవభావ సాగరానికి బయటపడటానికి కావాల్సిన జ్ఞానం దానికి దొరకదు. కాబట్టి మనకి ఈ మానవ జన్మ ఎంతో ముఖ్యమైనది అనేది మనం గ్రహించుకోవాలి. ఆ పెద్ద కార్యక్రమాలు వలయం నుండి బయటపడటకు లక్ష్యం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి. కనుక ఎవరైనా ఈ వలయము నుండి ముక్తి నొందగోరినచో కామ్యకర్మునిగా అనగా శుభాశుభములటి తన కర్మల యొక్క ఫలభోక్తగా వర్ణించడం ఆపివేయాలి. అంటే ఫలభోక్త, ఈ దేహాన్ని అనుభవించడం అనేది ఫలభోక్త కదా. నేనేం చేసినా నేను అనుభవిస్తున్నాను అంటే అనుకుంటున్నాడంటే ఆ యొక్క కోరిక పోవాలి. శుభాశుభములనేది దేనిని కూడా తన కొరకై నిర్వహింపక అతడు ప్రతిదయు సమస్తమును చర్మ యజమానుడు శ్రీకృష్ణ భగవాను నిమిత్తమే వనరించవలెను. ఈ విధంగా మనకి 9.27 శ్లోకం ఒకటి ఉంది. ఏంటది? యత్కరోష్య నువ్వేం చేసినా దీంట్లో ఉందమ్మా 9.27 ఒకసారి చదువుదాం, దీంట్లో అర్థమే ఉందో. యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏ హోమము చేసినను, ఏ దానము ఒసగినను, ఏ తపస్సు ఆచరించినను వాటన్నింటినీ నాకు అర్పణంగా వనరింపు. అంటే నువ్వు ఏం చేసిన ప్రతి కర్మ, తిన్నా, వండుకున్నా, ఏ కర్మ చేసినా అంటే ఏంటి? 24 గంటలు భగవంతుడు కర్మ చేసుకుంటే మన వాళ్ళు చేసేది అదే. పొద్దుట 4:30కి లేస్తారు, రాత్రి 9:30కి పడుకుంటున్నారంటే ఏంటి? 4:30కి లేవాలి కాబట్టి పడుకుంటున్నారు. అవునా? ఏ కర్మని వాళ్ళు సొంతంగా ఏం చేసుకుంటున్నారా? ఇక్కడ కూరగాయలు పండిస్తారు శివకృష్ణ, ఎవరి కోసం పండిస్తున్నారు? భగవంతుడికి నైవేద్యం పెట్టడం కోసం. అర్థమైందా? ఆయన బుక్స్ అమ్ముతారు, దేనికోసం అమ్ముతారు? ఆ జ్ఞానం నలుగురికి చెప్తారని చెప్పేసి. అంటే ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ భగవంతుడి కార్యక్రమే చేస్తారు. అదే చెప్తున్నారు. ఈ యొక్క శ్లోకం ప్రత్యేకించి మనం ఈ కృష్ణాకాంక్షలు చేసేదేంటి? భగవంతుడి కార్యక్రమాలే చేస్తుంటాం. శ్రీకృష్ణుని కొరకే కర్మనొనరించుటకు దానిని యందు ఆదేశం ఒసగబడింది. అంటే 927 శ్లోకాలు శ్రీకృష్ణు భగవాని కోసమే కర్మనొనరించమని చెప్పేసి చెప్పారు. శ్రీకృష్ణుని కొరకే కర్మనొనరించడం దాని కనుక ప్రతి ఒక్కరు తొలుత కృష్ణుని గురించి శ్రవణము చేయవలెను. ప్రతి ఒక్కరు కృష్ణుని గురించి శ్రవణం చేయవలెను. పూర్ణముగాను సూక్ష్మ పరిశీలనతో శ్రవణము చేసి మనుషుడు ఆ దేవదేవ కార్యములు కీర్తించాలి. ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తాం, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు గొప్పవాడు. ఏ విధంగా గొప్పవాడు మనకు శిలాప్రభువులు చెప్తారు. అందరూ చెప్తారు భగవంతుడు ఉన్నాడని, భగవంతుడు గొప్పవాడని. ఎందుకు గొప్పవాడు, ఏ విధంగా గొప్పవాడు అనే జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడే దాని మీద మనకి సరి అయిన అవగాహన వచ్చి దృఢ నిశ్చయం వస్తుంది, దాన్ని శ్రద్ధ ఏర్పడుతుంది. అప్పుడు శ్రద్ధ ఏర్పడిందంటే నిష్ట వస్తుంది. శ్రద్ధ, నిష్ట ఇవన్నీ వస్తాయి వరుసగానే. అంటే
దేవదేవుని కార్యములు కీర్తన, తర్వాత శ్రవణం చేయాలి, పూర్ణంగాను సూక్ష్మ పరిశీలనతో శ్రవణం చేయాలి. అంటే అర్థం చేసుకోవాలి, అంటే ప్రతి విషయం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అవతారాలు ఎలాగుంటాయి, ఆయన ఎందుకు వస్తాడు, అవతారంగా ఎందుకు వస్తాడు, ఆయన భక్తులు ఎలా ఉంటారు, మనకి భగవద్గీతలు అని చెప్తారు. భక్తుడు ఎలా, భక్తుడైన వాడు భగవంతుడు ఏ విధంగా ఉంటాడని అడిగారు. అలాగే అవతారాల గురించి ప్రతి చోట చెప్పారు మనకి. అలాగే అర్జునుడు ఏమంటాడు, మొత్తం అందరికీ అంతా అయిపోయాక భగవంతుని పరం బ్రహ్మ పరం ధామ అంటాడు కదా. అంటే అదే కూడా నాకు గ్రహించిందే కదా, ఇది నారదుడు, అసలుడు, దేవలుడు, ఇటువంటి మహర్షులు చెబుతారు, నువ్వు కూడా నాకు అలా చెప్పావు అని చెప్పేసి నేను గ్రహించాను అని చెప్పేసి అంటాడు. ఈ విధంగా జ్ఞానపరంగా తత్వపరంగా భగవంతుని అర్థం చేసుకోవాలి. అదే ఇంకో శ్లోకం ఉంటుంది, తత్వపరంగా ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో వాళ్ళకి నా జన్మ కర్మచమే దివ్యం. తత్వపరంగా ఎవరిని అర్థం చేసుకుంటే భగవంతుడి యొక్క జన్మ కానీ కర్మ కానీ లీలలు కానీ ఎవరైతే తత్వపరంగా అర్థం చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. భగవంతుడు దీంట్లో చెప్పాడు మనకి భగవద్గీతలో. అందుకని దీంట్లో ఏం చెప్తున్నారు, సూక్ష్మ పరిశీలనతో శ్రవణం చేయాలి. ఎప్పుడైతే సూక్ష్మ పరిశీలనతో శ్రవణం చేస్తామో కీర్తించగలం, భగవంతుని గ్లోరిఫై చేయగలం. లేకపోతే మనకే అర్థం కాదు ఇంకేం గ్లోరిఫై చేస్తాము. అలాగా శ్రవణ కీర్తనములు అతని దివ్య స్వభావంతో సమానములై ఉన్నవి. ఇంకొక విషయం ఏంటంటే శ్రవణము కీర్తనము కూడా భగవంతుడితో సమానం అంట. అంటే భగవంతుడి కార్యక్రమం ఏదైనా సరే భగవంతుడితో సమానం, భగవంతుడి నామం భగవంతుడితో సమానం, భగవంతుడి లీల భగవంతుడితో సమానం, భగవంతుడు కీర్తించడం భగవంతుడితో సమానం. అంటే ఏంటి, అంతా భగవంతుడే, భగవంతుడు కానిది ఎక్కడా లేదు ఇక్కడ. కాబట్టి మన యొక్క ధ్యేయం అంతా భగవంతుడే ఉండాలి. అతని దివ్య స్వభావంతో సమానమైన ఆ విధంగా వనరించడం ద్వారా మనుషుడు సదా అతని సాహసర్యమే నిలిచాడు. అప్పుడు భగవంతుడు లేకుండా లేడు ఎప్పుడు. ఎవడైతే శ్రవణం చేస్తాడో, ఎవడో కీర్తిస్తాడో, ఎవడైతే భగవంతుడి లీలను ప్రచారం చేస్తుంటాడో, భగవంతుడి కార్యక్రమం అంటే భగవంతుడితో సహసరిస్తున్నాడు అతను, భగవంతుడితో కలిపి ఉంటున్నాడు అతను. అదే చెప్తున్నారు ఇక్కడ, సాహచర్యము నిలిచే ఉండగలదు. అదే సర్వ విధములకు భయం నుండి ముక్తిని పొందు. అదే సర్వ విధములకు భయం నుండి ముక్తి పొందుతుందంట. భయం పోతుంది. నాకు భయం పోవాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు పిల్లవాడికి భయం పోవాలంటే ఏం చేస్తాడు, వెంటనే అమ్మని పట్టుకుంటాడు. పిల్లవాడు ఉన్నాడు, అక్కడ పిల్లి కనిపిస్తుంది, వెంటనే ఎవరిని పట్టుకుంటాడు, వాడు అమ్మని పట్టుకుంటాడు, ఇంకో పిల్లని పట్టుకోడు, ఎందుకంటే దానికి తెలియదు కాబట్టి. అమ్మని పట్టుకుంటాడంటే నాకు భయం లేదు, అమ్మ ఉన్నంత దగ్గర పిల్లి కాదు, కుక్క కాదు, పూలు వచ్చినా వాడికి భయం ఉండదు. అలాగే అటువంటి భయం పోవాలంటే మనకి ఏ విధమైన భయం ఉండకూడదంటే ఎవరిని పట్టుకోవాలి? శ్రీకృష్ణ భగవాన్ని పట్టుకోవాలి, కృష్ణ భగవాన్ యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. అదే సర్వ విధములకు భయము నుండి ముక్తిని కలిగించగలరు. శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవ హృదయములందు నిలిచి ఉన్నట్టు పరమాత్ముడు. మనకు భగవద్గీత శ్లోకం ఏంటది? శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవుల హృదయం నుండి నిలిచి ఉన్నట్టు పరమాత్ముడు అని ఉంది. చెప్పండి పూర్తిగా. ఓకే, హృదయంలో నిలిచినట్టు పరమాత్మ. కనుక పైన వివరింపబడిన శ్రవణ కీర్తన విధానము ద్వారా అతడు తన సృష్టి అందలి సర్వుల సాహచర్యము ఆహ్వానించును. ఆ విధంగా భగవంతుడు సర్వులతోనూ సహచర్యంలో ఉన్నాడు. ఏంటి, భగవంతుడు హృదయంలో ఉన్నాడు ప్రతి చోట. మనం ఒక్కళ్ళమే కాదు, ప్రతి చోట భగవంతుడు మనల్ని ఏమన్నాడు, ఉపద్రష్ట హనుమంత అన్నాడు. ఉపద్రష్ట అంటే పైనుంచి ఓవర్ సీయడం అంటే మనల్ని ఒక రకమైన గ్రహిస్తుంటాడు, చూస్తూ ఉంటాడు అన్నమాట. ఒక మేనేజర్ ఏం చేస్తుంటాడు, అధ్యక్షుడు ఏం చేస్తుంటాడు, కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయా లేదా చూస్తుంటాడు, తన అధ్యక్షత జరుగుతున్నాయని. అలాగే భగవంతుడు ఇక్కడ హృదయంలో ఉండి తన అధ్యక్షతన మొత్తం కార్యక్రమాలను జరుగుతుంటాయి. హనుమంత, ఆయన మీకు అనుమతిస్తేనే జరుగుతుంది. మనకి ఇలా మాట్లాడగలిగినా, చూడగలిగినా, పని చేయగలిగిన మన అవయవాలు పనిచేస్తున్నాయంటే ఏంటి, భగవంతుడు ఇక్కడ ఉండి అనుమతిస్తున్నాడు. అనుమతించకపోతే ఏది పని చేయదు. మనకి ఎంత కెపాసిటీ కావాలో అంత కెపాసిటీ ఇస్తాడు. ఆ కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది, మన పాప పుణ్య ఫలాల ద్వారా ఆయన సమంగా అందరికీ సమానంగా ఉంటుంది. అందరు సమదృష్టి అంటే ఏంటి, నీ యొక్క ఎవరికి వాడి పాప పుణ్యాలు బట్టి వాడికి అది అధికారంగా ఇస్తాడు అన్నమాట. అందుకు సమదృష్టి అంటాడు. భగవంతుడు ఎవరికి కూడా ఎక్కువ తక్కువ చూడడు. దాని అర్థం ఏంటి, వాడికి ఎంత అర్హత ఉందో అంత ఇవ్వటమే సమదృష్టి. అంతేగాని అందరికీ వీడికి ఒక కేజీ ఇచ్చాం కదా వీడికి కేజీ ఇవ్వాలని కాదు. సమదృష్టి అంటే వీడికి ఎంత అర్హత ఉందో అంత ఇవ్వటం. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్స్ 40 మంది ఉంటారు, 40 మంది సమానంగా చూడటం అంటే ఏంటి, అందరికీ 100 మార్కులు వేసాడమా? సమానంగా చూడటం అంటే అందరికీ 40 మార్కులు వేసేసి పాస్ చేసాడమా? కాదు కదా. సమానంగా చూడటం అంటే వాడు రాసినటువంటి సమాధానాలు బట్టి తగ్గట్టుగా మార్కులు వేయటం. దాన్ని ఏమంటారు, సమదృష్టి అంటారు.
అలాగే భగవంతుడు కూడా సమదృష్టి అంటే ఏంటి, ఒకడిని ఉన్నతుడుగా పుట్టిస్తాడు, ఒకడేమో అధముడు ఉన్నతుడు అంటే అదేటి భిక్షాధికారిగా బిచ్చగాడిగా పుట్టించవచ్చు, ఒకని లక్షాధికారిగా పుట్టించవచ్చు. అంటే వాడికి అలా పుట్టించడం వల్ల వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే వాడి పాప పుణ్య కర్మ ఫలాలను బట్టి అలా పుట్టించాడు. కాబట్టి సమదృష్టితో చూడటం అంటే అది. కొంతమంది ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు అందరినీ సమానంగా చూడాలని కదండి, నాడి లక్షాధికారి నేను బిచ్చాధికారి అంటే. ఇప్పుడు మన స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి అందరికీ 50 మార్కులు వేసామంటే వేసేస్తే ఊరుకుంటారా సమదృష్టితో? అదే విధంగా అనమాట. అలాగే కనుక పైన వివరింపడిన శ్రవణకీర్తన విధానం ద్వారా అతడు సృష్టి అందులో సరువుల సాహసర్యము అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి సాహసర్యం ఉన్నది. భగవంతుడితో సంబంధం ఆల్రెడీ ఉంది, అక్కడ మన హృదయంలో ఉన్నాడు. మనం ఇంకా భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే కుదరదు. భగవంతుడు మన సాహచర్యంలో ఉన్నాం మనం. అది సర్వ విధములకు భయం నుండి ముక్తిని కలిగించగలదు. శ్రీకృష్ణ భగవాన్ సర్వజీవ హృదయంలో నిలిచినట్టు పరమాత్ముడు కనుక పైన వివరించబడిన శ్రవణకీర్తన విధానం ద్వారా అతడు తన సృష్టి యందు సర్వుల సాహచర్యము ఆహ్వానించును. కాబట్టి భగవంతుడు రెడీగా ఉన్నాడు. భగవంతుడు ఫ్రెండ్షిప్ చేయడానికి భగవంతుడి వైపు నుంచి ఇంకా రెడీగా చేస్తున్నాడు. రెడీ అనమాట. మనమే భగవంతుడి వైపు తిరగటం అంటే, భగవంతుడి వైపు మనం తిరగాలంటే ఇలా ఉండాలి, ఎదురుబెదురుగా ఉండాలి. మనం ఇలా తిరిగామనుకోండి భగవంతుడు ఎప్పటికీ కనిపించడు. భగవంతుడి వైపు తిరగాలి కనిపిస్తుంటే ఎలా తిరగాలి అంటే భగవంతుడు చెప్పింది వినాలి. భగవంతుడు భగవద్గీతను అట్లీస్ట్ ఒకసారి కూడా చదవడం ఉంటాడు. వాళ్ళ గురించి ఆలోచించండి ఎలా ఉంటుంది. అతని సృష్టి అందరి సర్వ ఆ విధానము ప్రతి ఒక్కరికి యోగ్యమై ఉన్నది. వారు ఎట్టివారైనను సరియే విధివశాత్తు మనుషుడు నిమగ్నమైన ఏ కార్యమైందైనను అతని చర్మ విజయమును కలుగు చేయగలదు. భగవంతుడు వైపు తిరిగితే ఎప్పుడైనా సరే వాడికి చర్మ విజయమే. అంటే వాడికి ఇక్కడ కనిపించవచ్చు, వాడు భిక్షగాడిలా కనిపించవచ్చు, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళ కనిపించవచ్చు పైకి భౌతికంగా, కానీ వాడు విజయవంతమైన వాడే. ఎలాగా భగవంతుని చేరుకుంటాడు వాడు. అంతకు మించిన ఇంకేం కావాలి? ఇలా చూడండి, మనకి నేను హైదరాబాద్ వెళ్ళాలంటే గోదావరి ఎక్స్ప్రెస్ అది వెళ్తుందా? ఏదో ఎక్స్ప్రెస్ వెళ్తుంది హైదరాబాద్ వెళ్ళాలంటే. ఎక్కానుకోండి, ఫస్ట్ క్లాస్ ఏసీలో కూర్చున్నవాడు అలాగే జనరల్ బోగిలో కూర్చున్నవాడు ఇద్దరు వెళ్తారు కదా. అంటే భిక్షాధికారిగా ఉన్నా వెళ్తాడు, భిక్షగాడిగా ఉన్నాడు కానీ లక్షాధికారి అయినా వెళ్తాడు. అలాగే మనం ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, అంటే వర్ణాశ్రమం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏ విధంగా ఉన్నా సరే, వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, బ్రహ్మచారి, గృహస్థ, సన్యాస, వానప్రస్థ ఆశ్రమంలో ఏ ఆశ్రమంలో ఉన్నా సరే భగవంతుడిని చేరటానికి డైరెక్ట్గా అవకాశాలు ఉన్నాయి. అయ్యో నేను బ్రాహ్మణుడు కాలేకపోయానే అని అవసరం లేదు. వాడు శూద్రుడైనా సరే వాడికి అవకాశం ఉంది. అది భగవంతుడిని బట్టి గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి కూడాను. ఈ విధంగా ప్రతి ఒక్కరికి యోగ్యమైనది. వారు ఎట్టివారైనా సరే, ఎట్టివారైనా సరే అంటే దాని అర్థం ఏంటి? ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ వర్ణంలో ఉన్నా సరే, వాడికి భిక్షగాడైనా సరే, ఎవడైనా సరే, ఎట్టివారైనా సరే, విధివశాత్తు మనుషుడు నిమగ్నమై ఉన్నట్టు ఏ కార్యమైందనో అతనికి చర్మ విజయం కలగగలదు. అంటే భగవంతుని ఖచ్చితంగా ఈ భక్తితో సేవతో పడిపోయి చెప్పుకున్నాను చూసారా. ఈ సేవ అంటే యత్కరోసి, యజ్జుహోసి, యదశ్నాసి, ఈ విధంగా ఏ కార్యక్రమం చెప్పినా భగవంతుడి కోసం చేస్తున్నట్టయితే వాడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే భగవంతుడు విజయం సాధించగలడు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విజయంతో సంబంధం లేదు అది. కామ్యకర్మరతులు, తత్వవేత్తలు, యోగులు, చివరిగా విశుద్ధ భక్తులనుచు మానవులలో పలు తరగతులు కలవారు. తత్వవేత్తలని, యోగులని, వివిధ రకాల భక్తులని, రకరకాల వాళ్ళు కలరు. వాంఛిత విజయమును సాధించుటకు వారందరికీ అదే విధానం యోగ్యమైనది. ఎవరైనప్పటికీ ఈ విధానమే యోగ్యమైనది. భగవంతుడు చెప్తున్నారు, మనకి అర్జునుడికి బోధించారు. రహస్యమైన బోధనలన్నీ చేశారు భగవంతుడు భగవద్గీతలో. ప్రతి ఒక్కరూ సర్వ విధములైన భయము నుండి ముక్తి నొందకూరుదురు మరియు జీవితమునందు సంపూర్ణ ఆనందమును వాంఛింతురు. భయం ఉండకూడదు, సంపూర్ణ ఆనందం కావాల్సింది. దానిని సాధించుటకు పూర్ణమైన విధానం శ్రీమద్ భాగవతం నుండి ఇప్పుడు ఇచ్చిన శ్రీల సుఖదేవ గోస్వామి వంటి పరమ ప్రామాణికు నుంచి ఉపదేశింపబడింది. మనకేంటి? ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, ప్రతి ఒక్కరికి ఇంకేం కావాలి? ముక్తి కావాలి, ఆనందం కావాలి. కావాలంటే విధానం ఏంటి? ఇది శ్రీల సుఖదేవ గోస్వామి చెప్పిన విధానం. ఇది ఇప్పుడు వరకు చర్చించుకున్నాం. ఏంటది? శ్రీకృష్ణుని కూర్చుని శ్రవణ కీర్తనల ద్వారా మనుషుని కర్మలన్నీ ఆధ్యాత్మిక కర్మలుగా రూపొందగలం. మన యొక్క కర్మలన్నీ ఆధ్యాత్మిక కర్మల కింద రూపొందించాలంటే భగవంతుడితో సంబంధం పెంచుకోవడమే.
లేకపోతే అది మిమ్మల్ని బంధిస్తుంది, లేకపోతే అది ముక్తిని పొందిస్తుంది. అదే కృష్ణ భగవానుడితో పెట్టుకుంటే ముక్తి పొందుతుంది, లేకపోతే బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా సర్వభౌతిక క్లేశ భావనలు పూర్తిగా సమసిపోగలం. అంటే రెండు విధాలుగా నేర్చుకున్నప్పుడు ఎవడైతే విపరీత కర్మలు చేసేవాడు ఎలా ఉంటాడు, విహిత కర్మలు చేసేవాడు ఎలా ఉంటాడు అనేది మనం నేర్చుకున్నాం. ఇంకొక 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం. దానికి కంటిన్యూషన్ శ్లోకం ఇది ఒకటి నేర్చుకుంటే చదివితే అయిపోద్ది. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరః పుంసామంతే నారాయణ స్మృతి. భౌతిక పదార్థము మరియు ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానము ద్వారా కానీ, యోగాభ్యాసము ద్వారా కానీ, లేదా నిష్ణాపూర్వకముకు స్వధర్మ పాలనము ద్వారా కానీ సాధింపబడు మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము జీవితాంతమున నారాయణ స్మృతి అయినది. జీవితాంతమున నారాయణ స్మృతి కావాలంటే ఏం చేయాలి? మనకు ఉంటుంది ఎంఎం వాపి అంత్యకాలేంటి చెప్పండి. అది అంటే మనకి అంత్యకాలంలో ఏ స్మరణ భావంతో ఉంటామో అదే విధంగా మనకి నెక్స్ట్ జన్మ ఉంటుందని చెప్పారు. అలాగే భగవంతుడు కూడా చెప్పారు, భగవంతుని స్మరించుకుంటే భగవంతు లోకానికి వెళ్తారండి, ఎవరిని స్మరిస్తే ఎవరిని పూజిస్తే ఆ లోకాలకు వెళ్తామని చెప్పారు. అని కూడా మనకు అందరికీ తెలియదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, భౌతిక పదార్థము మరియు ఆత్మ యొక్క పూర్ణ ద్వారా. అంటే భౌతిక పదార్థం అంటే ఏంటి, ఆత్మ అంటే ఈ వ్యక్తి జ్ఞానం పూర్తిగా ఉండాలి. అంటే పూర్తిగా భక్తికి మొట్టమొదటి మెట్టు ఏంటి, మనం కావాల్సింది నేను ఈ శరీరానికి కాదు అని తెలియాలి. ఆత్మ వేరు, ఇది నేను ఆత్మని. ఈ శరీరం ఒక వెహికల్ లాంటిది, దీంట్లో జీవిస్తున్నాను. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు ఈ యొక్క జ్ఞానం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు కానీ రాదు వాడికి. అప్పుడు లేకపోతే నేను ఏది కంప్యూటర్ బుక్స్ చదువుకుంటాను, లేకపోతే మ్యాగజైన్స్ చదువుకుంటాను, లేకపోతే న్యూస్ పేపర్ చదువుకుంటాను. ఎవడైతే నేను ఈ ఆత్మను కాదనే జ్ఞానం ఉంటుందో వాడే ఇది చదవగలుగుతాడు. తర్వాత పూర్ణ జ్ఞానం ద్వారా కానీ, యోగాభ్యాసం ద్వారా కానీ, లేదా నిష్ణాపూర్వకంగా స్వధర్మ పాలన కానీ సాధింపబడి మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము. అంటే మానవ జన్మ యొక్క పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? భగవంతుణ్ణి జీవితాంతం స్మరించుకోవడమే. అలాగే అంత్యకాలంలో కూడా భగవంతుడి స్మరణ రాగలగాలి. ఇప్పుడు అజామిలుడు ఏ విధంగా నారాయణ స్మరణ చేశాడు? నిజంగా అతను నారాయణ స్మరణ చేయలేదు, వాళ్ళ కుమారుడు యొక్క పేరు స్మరించాడు. అయినా సరే ఎప్పుడే చెప్పుకున్నాం, భగవంతుడి నామానికి తేడా లేదని. కాబట్టి భగవంతుడు అంత దయగలవాడు. ఓకే, నా పేరు పిలిచాడు కదా, నా ఉద్దేశంతో పిలిచాడో లేదో, అయినా సరే ఆయనకి చాలా ముక్తి కాకపోయినా పాపాలు నశింపజేసి మంచి జీవితం వచ్చిన తర్వాత అంటే ముక్తి వచ్చేసినట్టే, తనకి కావాల్సిన స్టెప్ ఏర్పడిపోయింది అక్కడ నారాయణ స్మరణ వల్ల. చూడండి, నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన దివ్య పురుషుడై ఉన్నాడు. భగవంతుడు పరమైన వాడు. ఈ యొక్క చెప్తాడు భగవంతుడు దీంట్లో కూడా, ఈ 8 గుణాలతో సృష్టింపబడి ఈ భౌతిక ప్రపంచం కానీ పరంగా ఉన్నాడని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో. అదే గుర్తుంది ఎవరికన్నా? అష్టదాస్ సంథింగ్ ఒకటి వస్తుందండి. ఓకే, అంటే ఈ దివ్యమైనటువంటి ఈ నారాయణుడు దివ్య పురుషుడై ఉన్నాడు. సృష్టింపబడి పోషింపబడి అంత్యమున లయింపబడి ప్రతిదియు మహత్తత్వ పరిధి అందే ఇమిడి ఉండును. అంటే ఏదైతే సృష్టింపబడుతుందో, పోషింపబడుతుందో, మళ్ళీ నశింపజేయబడుతుందో, ఇదంతా కూడా దేని పరతత్వము. ఇదేంటంటే మహత్తత్వ పరిధి అందే ఇమిడి. మహత్తత్వం అంటారు అంటే 24 మూలకాలతో కలిగి ఉన్నటువంటి మహత్తత్వం, ప్రధానమని మహత్తత్వం అంటాం కదా, అలాగే అదే భౌతిక జగత్తు అనుకోండి. కానీ నారాయణుడు ఈ మహత్తత్వ పరిధిలో ఉన్నటువంటి కాదు. ఇది భౌతిక ప్రపంచం 24 తత్వాలతో ఉన్నటువంటిది మహత్తత్వం అంటాం కదా. దీని పరిధిలో పైన ఉన్నటువంటి వాడు ఎవరు? నారాయణుడు. ఆయనే సృష్టిస్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే నశింపజేస్తాడు. ఎవరెవరి రూపంలో గుణావతారం ఉన్నాయి? బ్రహ్మ, విష్ణువు, నెక్స్ట్ శివుడు. వీళ్ళ రూపంలో పోషించడము, సృష్టించడము, నశింపజేయడం అనేది జరుగుతుంటుంది. వీటికి అలాగే అతని నామము, రూపము, లక్షణాదులు భౌతిక జగత్తు పరిధికి పరమైన. కాబట్టి భగవంతుడి యొక్క నామం కానీ, లక్షణాలు కానీ, అతని నామం కానీ అన్నీ కూడా భౌతిక పరిస్థితికి లోబడి ఉన్నది కాదు అని అతీతమైనటువంటి. అనాత్మను ఆత్మ నుండి వివేచన కావించు తాత్విక కల్పన ద్వారా కానీ, లేదా విశ్వమందరి ఏ లోకమునైనను, లేదా విశ్వనకు పరమైన లోకమునకైనను చేటుకు కర్తకు సహాయభూతము యోగాభ్యాసము ద్వారా కానీ, లేదా
స్వధర్మానుష్ఠానం ద్వారా కానీ మనుషుడు అత్యున్నత పూర్ణత్వం సాధించగలడు. ఇక్కడ 4 రకాలుగా చెప్పారు. ఏంటి? యోగాభ్యాసం వల్ల కానీ, లేదా అత్యున్నత పూర్ణత్వం సాధించగలడు స్వధర్మానుష్ఠానం వల్ల కానీ అతడు నారాయణ స్మృతి, నిరంతరము నారాయణ స్మరణము అనే స్థితికి చేరినప్పుడు మాత్రమే అది సాధ్యపడగలదు. అంటే ఈ అభ్యాసాలు యోగాభ్యాసం ద్వారా కానీ, స్వధర్మ పాలన కానీ, లేకపోతే భగవంతుడి యొక్క స్మరణ వల్ల కానీ ఏదైనా సరే ఎప్పుడు రావాలి? మనుషుడు నారాయణ స్మృతి, నిరంతరము నారాయణ స్మృతి అనే స్థితికి చేరినప్పుడే అది సాధ్యపడగలదు. జ్ఞానులు, యోగులు, కామ్యకర్మరతులు అనువారులు ఆధ్యాత్మిక కర్మలకు శాస్త్రములందు తెలుపబడిన విధుల దృష్ట్యా మెరుగులు దిద్దుగల శుద్ధ భక్తుల సాంగత్యం అనేది అది సాధ్యం కాగలదు. అంటే శుద్ధ భక్తుల సాంగత్యం వల్లనే సాధ్యం. మనకి అందుకునే భగవంత్ శ్రీలాప్రభుపాదుల వారు శ్రీలాప్రభుపాద పుస్తకాల రూపంలో మనం ఎప్పుడు కూడా మన సాంగత్యంలో ఉంటారు. ఆధ్యాత్మిక పూర్ణత్వం సాధించుట అనేది విషయమున సనకాది ఋషులు చరిత్రము లేదా నవయోగీంద్రుల చరిత్రము వంటి చారిత్రక సంఘటనలు పెక్కుగలవు. మనకి నవయోగీంద్రులు, నెక్స్ట్ సనకాది ఋషులు, నలుగురు సనత్ కుమారులు, వాళ్ళ యొక్క చరిత్రను బట్టి మనకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటారు. ఏ భక్తుడు కూడా భక్తి మార్గం నుండి వైదొలగి ఉండలేదు. జ్ఞానులు కానీ, యోగులు కానీ అనుసరించడి మార్గమును వారు చేపట్టలేదు. ప్రతి ఒక్కరూ తమ కర్మయందు పూర్ణత్వమును బడయవలనని ఆతురతను కలిగి ఉందరు. అట్టి పూర్ణత్వము నారాయణ స్మృతియే అని ఇట్లా సూచింపబడినది. కనుక దాని కొరకే ప్రతి ఒక్కరూ తమ సాయశక్తులు యత్నించవలని. సాయశక్తులు అంటే మనకి ఆత్మవంచన లేకుండా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయాలి. ఆత్మవంచన లేకుండా సాయశక్తుల అనగా జీవితం నందలి ప్రతి అడుగులో తాను నారాయణ స్మృతిని వృద్ధిపరచుకోగలిగినట్టుగా మనుషుడు జీవితం మలుచుకున్నాడు. మన యొక్క మన ముందరున్నటువంటి కార్యక్రమం ఏంటి? ప్రతి అడుగు, ప్రతి నిమిషము నా యొక్క అడుగు కృష్ణ వైపుకి వెళ్తుందా, లేకపోతే కృష్ణకి అభిముఖంగా వెళ్తుందా, అంటే ఎదురుగా ఆపోజిట్గా వెళ్తుందా అనేది మనం నిర్ణయించుకోవాలి. నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు ఏం చేయాలనుకుంటున్నాను, ఇది భగవంతు ప్రీత్యర్థం జరుగుతుందా, భగవంతుడి ప్రీత్యర్థం కాదా, అది ఆలోచించుకోవాలి. ప్రీత్యర్థం వద్ద చేయాలి, లేకపోతే వర్జించాలి. ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే ప్రతి నిమిషం, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఈ విధంగా మనం ఆలోచించుకుంటే మన కృష్ణ వైపుకి వెళ్ళటం అనేది జరుగుతుంది, లేకపోతే ఎదురుగా వెళ్తాం అనమాట. ఈ విధంగా మనం భగవంతుడిని 2 రకాలుగా ఉంటారు వాళ్ళు గతులు అని చెప్పేసి చనిపోయినప్పుడు. దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి వాడికి యమధర్మరాజు చూస్తాడు. అదే కనుక మన భగవంతుడి యొక్క నామస్మరణతో, భగవంతుడి కార్యక్రమాలతో ఉన్నటువంటి వాడికి భగవంతుని చూసే అవకాశాలు ఉంటాయి. విష్ణుదూతలు వచ్చి రాగలుగుతారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై.